విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం 2 చేయకూడదండి. ఎందుకంటానంటే, మన మీద విశ్వాసం అంటే మన మీద నమ్మకం లేదనుకోండి, నమ్మకం లేనప్పుడు మనం వ్యాపారం చేసినా, ఒక చోట ఉద్యోగం చేసినా కూడా, వాళ్ళకి మన మీద ప్రతి నిమిషం అనుమానం ఏర్పడతానే ఉంటది. దానివల్లేంటంటే, అసలు వ్యాపారంలో ఏదైనా నష్టం జరిగినా కూడా, మనమే నష్టం చేసామేమో, మన వల్లే నష్టం జరిగిందేమో అని ఫీలయిపోతా ఉంటారు. అలాగే స్నేహం చేసేటప్పుడు సమయం ఇవ్వాలండి. అంటే ఇప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్‌లో టైం లేదు. నేను ఒప్పుకుంటాను. కానీ స్నేహం ఒక స్నేహాన్ని మనం చేయాలని అనుకున్నప్పుడు రోజుకి సమయం ఇవ్వాలి. ఎంత ఎంత సమయం ఇవ్వాలి అంటే కనీసం ఒక్క 2 నిమిషాలు ఆ వ్యక్తితో మనం స్నేహం చేసే వ్యక్తితో ఎలా ఉన్నావు అడిగే సమయమైనా మనం ఇవ్వాలి. లేదా ఒక్క 10 నిమిషాలు ఆ మనిషి దగ్గరికెళ్ళి మనం కనిపించి "ఏం చేస్తున్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది?" అని అడిగే సమయమైనా ఇవ్వాలి. ఎందుకంటే, స్నేహంలో ఎలా ఉంటదంటే అండి, ఒక స్నేహితుడు కానీ, ఒక స్నేహితురాలు కానీ, మనం ఎవరితోనైనా స్నేహం చేస్తే, వాళ్ళకున్న బాధ ఏదో చెప్పుకోవాలి. ఈ వ్యక్తితో చెప్పుకుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ మనసులో ఉన్న బాధ దిగిపోద్ది. ఇంకొకటేంటంటే, మనసులో ఉన్న బాధ దిగిపోయినప్పుడు, వాళ్ళు మనల్ని నమ్మి వాళ్ళ యొక్క బాధను చెప్పుకుంటారు. అంటే ఈ వ్యక్తితో మన బాధ చెప్పుకున్నా ఏం కాదు అని ఒక డెసిషన్‌లో ఉంటారు. కాబట్టి అలాంటి స్నేహానికి మనం సమయం ఇవ్వాలండి. వ్యాపారంలో మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. నమ్మకం లేని వ్యాపారం ఎప్పుడూ చేయకూడదనమాట. థాంక్ యూ.